అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చూసారా నాగమల్లి చెట్టు, మా గ్రామంలో ఉన్న నాగమల్లి చెట్టు నిండా ఎన్నో పువ్వులు. స్వామివారికి శివయ్యకి ఎంతో ప్రీతికరమైన ఈ నాగలింగం పుష్పాలు మా గ్రామంలో ఈ చెట్టు ఉండడం మా అదృష్టం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వామివారికి కావాల్సిన అభిషేకానికి ఈ పువ్వులు మాకు అందుబాటులో ఉంటూ ఉంటాయి. ఏ రోజైనా సరే శివయ్యకి పూజ చేసుకుందాం అనుకుంటే మేము ఈ పువ్వుల్ని తెచ్చుకుంటాము అండి. ముందుగా పువ్వులను తెచ్చుకొని స్వామివారి అభిషేకానికి ఉపయోగించుకుంటూ ఉంటాం దీన్ని. ఈ లింగ పుష్పంలోని ప్రత్యేకత ఏంటంటే పువ్వు లోపల కూడా శివలింగం ఉంటుందండి. పైన నాగేంద్ర స్వామి పడగ రూపంలో ఉంటారు. స్వామి నాగేంద్ర స్వామి కిందన పువ్వులో చిన్న లింగ ఆకారం కూడా మనకు కనబడుతూ ఉంటుందండి. అది ప్రత్యేకత అండి. పువ్వు యొక్క వాసన కూడా మంచి సువాసనతో గుబాలిస్తూ ఉంటుంది. నిత్యం పువ్వు ఉంటుందండి ఈ చెట్టుకి. నిత్యం కూడా ఈ చెట్టుకి ప్రతిరోజు కూడా నాగలింగ పుష్పాలు పూస్తూనే ఉంటాయి.